హైదరాబాద్ లో ఎంత బ్యూటీ ఉంటుందో అంతే నరకప్రాయంగా ఉంటుంది. కాసేపు వర్షం పడితే, ఒక అరగంట వర్షం పడితేనే చూడండి హైదరాబాద్ ఎలా అయిపోతుందో. సో రోడ్లలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక, వాటర్ ఎక్కడికి పోవాలో తెలియక సతమతం అవుతూ, ఆ వెహికల్స్ అన్ని కూడా ఇబ్బంది పడుతూ, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడం, పోలీసులు అక్కడికి వచ్చి కంట్రోల్ చేయడం, ఇదే పరిస్థితి. ఈ దుస్థితి ఎప్పటికి మారుతుందో తెలీదు. సో ఇక్కడ అయితే చూస్తే కంప్లీట్ గా కార్స్ అయితే కాస్త సేఫ్ గా వెళ్తున్నాయని చెప్పొచ్చు, కానీ బైకర్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా నరకప్రాయంగా ఉంది. ఇటు చూడండి, చాలా బైక్స్ కూడా ఆగిపోయి మనకి రోడ్డు పైన కనిపిస్తూ ఉంటాయి. సో హైదరాబాద్ లో ఎక్కడ వర్షం పడ్డా, ఒక 10 నిమిషాలు వర్షం పడ్డా కూడా రోడ్డు పైన ఇలా నీరు భారీగా నిలిచిపోవడము, ఇలా వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉండడం చూస్తున్నాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? अभी बहुत परेशानी हो रही है यहाँ पर, क्योंकि बाइक रुक जा रही है, सब रुक जा रहा, पानी यहाँ पूरा जमा हो जा रहा। कहाँ से बताओ आप, कितनी मुश्किल से आप ट्राई कर रहे हैं? आया अभी? अब आया 15 मिनट हो गए, 15 मिनट के बाद आ रहा है। तो क्या गवर्नमेंट से क्या चाहते हैं? गवर्नमेंट से मैडम यही चाहते हैं रास्ते वगैरह सब साफ हो, क्लियर हो, आम जनता को పబ్లిక్ को పరేషానీ नहीं हो। సో అదనమాట 15 నిమిషాలు 20 నిమిషాల నుంచి స్టక్ అయిపోతే బైక్ ఇప్పుడు ఆన్ అయింది. వాటర్ లో కొంచెం తడిసినా కూడా వాహనాలన్నీ కూడా ఇలా స్టక్ అయిపోవడము, ఇంజన్స్ పాడైపోవడము. ఈ టైంలో రిపేర్ షాప్స్ దగ్గర క్యూ లైన్లు కట్టుకున్నారు జనాలంతా కూడా. సో హైదరాబాద్ లో పరిస్థితి ఇలానే కొనసాగితే వాహనదారులకు అధికంగా, అంటే ఈ ఇబ్బందితో పాటు కూడా అధికంగా రిపేర్ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే బ్లింకిట్ డెలివరీ బాయ్ కనిపిస్తున్నారు. సో ఆయన కూడా డెలివరీ చేయడానికి వెళ్తున్నారు. అలాగే అంటే కస్టమర్స్ వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు. అలాంటిది ఇలా వర్షాల్లో వాళ్ళు అనివార్యంగా ఇలా ఆగిపోవడము, ఇబ్బంది పడుతూ ఉండడం మనం గమనిస్తున్నాము. సో చూస్తే మొత్తం ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, అన్ని కూడా అంటే అసలు రోడ్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. అంత దారుణమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది హైదరాబాద్ లో. సో ఇది హైదరాబాద్ ఎంత భాగ్య నగరం, భాగ్యవంతమైన నగరం అనుకుంటూ ఉంటాం, కానీ ఒక్కసారి వర్షం పడితే తెలుస్తుంది అసలు హైదరాబాద్ ఏమైపోతుంది. రోడ్లన్నీ కూడా ఎందుకు ఇంత జలమయమైపోతున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు ఇంత దారుణంగా ఉంది అనే ప్రశ్నలు మాత్రం తలెత్తక మానవు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్ గా ఎన్ని బైక్లు, ఏదో బైక్ షెడ్ లేకపోతే ఏదైనా పార్కింగ్ ఏరియా అనుకుంటున్నారేమో, కానీ కాదు. ఇక్కడ చూస్తే కంప్లీట్ గా మనకి వాహనదారులంతా కూడా వర్షానికి ఆ బైక్స్ అన్ని కొంతమంది రిపేర్ అవ్వడము, ఎక్కడికి వెళ్తే ఎక్కడ స్టక్ అయిపోతామో తెలియక ఇలా బస్ స్టాపుల్లో ఆపుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి కొంచెం రోడ్లు క్లియర్ అయ్యే వరకు. సో వర్షం కూడా చాలా ఇబ్బందికరంగా కురుస్తూనే ఉంది, నాన్ స్టాప్ గా అరగంట పైగా. మీరు ఇందాక బైక్ నెట్టుకుంటూ రావడం మేము చూసాము. ఎందుకంటే అంటే బైక్ ఆగిపోవడం వల్ల ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? హెవీ రెయిన్స్, ఈ మామూలు వర్షానికి ఇంత పెద్ద వరద వచ్చేసి రోడ్స్ జామ్ అయిపోయినాయి, వాటర్ బాగా హెవీ ఫ్లో వస్తుంది. సో ఎలా అంటే ఈ సమస్య మార్చుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తామంటే ఎప్పుడు ఉండేది రొటీన్ సమస్య, ఇది రెయినీ సీజన్ అలవాటు అయిపోయింది. కానీ ఇలా ఉండకూడదు కదా రోడ్లు అంటే, కొంచెం అంటే వాటర్ వెళ్ళిపోవడానికి ప్లేస్ దొరక్క ఏం ప్రాబ్లం అంటే డ్రైనేజ్ జామ్ అవుతుంది, రోడ్స్ చిన్నగా ఉన్నాయి, ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. సో అదండి, అంటే రోడ్స్ చిన్నగా ఉండడం, అంటే రోడ్స్ సరిపోకుండా రోడ్స్ అన్ని కూడా అంటే క్లియర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్లే ఈ మెయిన్ ప్రధానంగా ఈ ప్రాబ్లం అనేది తలెత్తుతుందని చెప్తున్నారు. సో వాళ్ళంతా కూడా వెహికల్స్ ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది వర్షానికి ముందంతా ఎలా ఉంటుందో పరిస్థితి, ఇక్కడే ఇంతగా అంటే జామ్ అయిపోయి ఉంది వాటర్. సో ముందు వెళ్తే ఏ రోడ్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, అందుకని ఇలా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండకి వెళ్ళాలా ఇప్పుడు మీరు? సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? వర్షం తగ్గితే వెళ్దామని. రెయిన్ కోట్లు తెచ్చుకోలేదు, అకాలంగా వచ్చింది సడన్ గా.
ఒకసారి మాట్లాడరా.